మీకేమో బిల్డప్ చాలా ఎక్కువ, విషయం చూస్తే సున్నా, మాటలు మాత్రం మామూలుగా ఉండవాడు. అంతూ చూస్తానంటారు ఏమన్నా అంటే. కనీసం మీరు చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి మీ తప్పులు కూడా చూపకపోతే ఎట్లా, నేను ఎత్తి చూపకపోతే ఎట్లా? చూపుతూనే ఉంటా. చూపటం నా బాధ్యత, సరిదిద్దుకోవటం మీ బాధ్యత. సరిదిద్దుకోకుండా ఎంతసేపు నా మీద పడిపోయి వైసీపీ వాళ్ళంతా ఇలాంటి వాళ్లే, వైసీపీ వాళ్ల కథ తేల్చేస్తామంటే ఎలా కుదురుద్ది? మీరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో స్వామివారి ప్రథమ సేవకునిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఉండాలి? టీటీడీ పాలక మండలి పదవి మీకు జన్మజన్మల పుణ్యం, నిజంగా అందులో అనుమానమే లేదు. స్వామిది అది భాష్యం, భక్తులకు మాత్రం పూజ్యం. ఏ చిన్న పని కూడా, మంచి కూడా మీ ద్వారా భక్తులకు వనగూరింది ఏమీ లేదు. మీ చేతిలో మీడియా ఉంది కనుక వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్పినా ప్రసారాలు చేస్తారు గనక ఆ చాణక్య నీతి, చాణక్య లౌక్యం మీ దగ్గర ఉంది కనుక మీరు చెప్పేటివన్నీ జనం నమ్ముతారు అనుకుంటే మాత్రం అది చాలా భ్రమ. ఇదిగో మీ ఛానల్లో పనిచేసేటువంటి మూర్తి ఒక మొన్ననే కేసు నమోదైంది. ఈయన నిరంతరం మా మీద దాడి చేస్తానే ఉంటాడు. 10 కోట్లు బ్లాక్ మెయిల్ చేశాడని TV5 మూర్తి మీద కేసు నమోదైంది. ఒక సినీ నటి భర్త అతని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్. అంటే ఎంత అరాచక శక్తుల్ని మీరు పెంచి పోషిస్తున్నారు మీ ఛానల్లో అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు. ఇది మీ పాలనలో, మీ హయాంలో జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి చేష్టలు, నిర్ణయాలు. ఒక్కటి కూడా భక్తులకు పనికి వచ్చేటువంటి నిర్ణయం ఈ సంవత్సర కాలంగా మీరు చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. స్విమ్సే కాదు, ఆయన హస్తవాసి ద్వారా నిర్వీర్యము కానటువంటి వ్యవస్థ ఈ సంవత్సర కాలంలో ఒక్కటి కూడా మిగల. మళ్ళీ నిన్న బోర్డు తీర్మానం అని చెప్పేశాడు. సూపర్ బాస్ ఒక ఆయన్ని నియమిస్తాము. అది సెలక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారము స్విమ్స్ కు వైస్ ఛాన్సలర్ హోదా, డైరెక్టర్ పదవి. ఇప్పుడు సూపర్ బాస్ మొత్తం అన్ని హాస్పిటల్స్ కి ఒకడే డైరెక్టర్ తీసుకొని వస్తున్నాము అని. ఎట్లా తీసుకొని వస్తాడు? ఈయనకున్నటువంటి సూపర్ పవర్స్ ఏంటో భక్తుల కంట టీటీడీ బోర్డు మెంబర్లకు తక్కువ దర్శనాలు కల్పిస్తాడమని నిన్న పత్రికా సమావేశంలో అన్నాడు. మొన్న మధ్య ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే బోర్డు మెంబర్లు ఎక్కువ దర్శనాలు అడుగుతున్నాడు అన్నటువంటి విషయం నేనే చూపటం కూడా జరిగింది. ఎక్కువ మందికి దర్శనాలు కల్పించాలన్నటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా. ఎట్లా ఈ రకంగా అబద్దాలు చెబుతూ, మోసగిస్తూ, వంచన చేస్తూ, ఒక్క మంచి పని కూడా చేయకుండా గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు పత్రికా ప్రకటనలన్నీ కూడా ఒక మహానుభావుడు, భగవత్ అదేమంటారు అంశతో జన్మించినటువంటి వ్యక్తిగా బిఆర్ నాయుడు గారిని గురించి ఆయన టీటీడీలోకి రావటమే భక్తులు, ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంలాగా ఈరోజు ఇచ్చినారు. కానీ బిఆర్ నాయుడు గారి పాలన భక్తులందరూ కూడా బాధపడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. ఇలాంటి వాడు వచ్చినాడు ఏంటి అని చాలా బాధపడుతున్నారు. అలాగే ఆయన గరుడ వారధి పేరు మార్చేసినాము అని ఏం గొప్పగా చెప్పినాడా. శ్రీనివాస సేతు అన్నటువంటి దాని పేరు గరుడ వారధిగా మార్చేసినాము అని చెప్పడం కూడా ఒక గొప్ప.
అది స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉండేటువంటిది. అది మున్సిపల్ కార్పొరేషన్ మార్చింది దాని పేరును. ఎవరికి నిర్ణయాధికారం ఉంది దాని మీద అది కూడా తెలుసుకోకుండా మేము వచ్చినాం పేరు మార్చేసినాం. పేరు మార్చేది కూడా గొప్పనా? దాన్ని కూడా గొప్పల్లో చెప్పుకునేస్తే ఇంకేం మాట్లాడేది? ఆహా ఓహో అని ఇంకా భజన బృందంలో మేము చేరటం తప్ప.